న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। 50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని ఎలుగెత్తి చాటిన ఎస్ఎఫ్ఐ మహాప్రదర్శన బహిరంగ సభ। విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలకు ఎస్ఎఫ్ఐ పిలుపు। కర్నూలులో ఘనంగా 102వ ఘంటసాల జయంతి వేడుకలు। రిచ్మండ్ కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి సిపిఎం। శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 20వ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రాల విడుదల। ఎల్లమ్మగుడి నుండి వాసు హోటల్ చర్చ్ వరకు రోడ్ నిర్మాణం చేసి వికర్ సెక్షన్ కాలనీకి శ్మశాన స్థలం కేటాయించాలి కేవీపీఎస్। 50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని ఎలుగెత్తి చాటే విధంగా ఎస్ఎఫ్ఐ మహాప్రదర్శన బహిరంగ సభను నిర్వహించుకున్నామని, ఇదే సమరోత్సవంతో విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఉద్యమిద్దామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు। గురువారం భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 50వ కర్నూలు జిల్లా మహాసభలలో భాగంగా ఆలూరు పట్టణంలోని ప్రభుత్వ కళాశాల నుండి వేలాది మంది విద్యార్థులతో మహాప్రదర్శనను నిర్వహించారు। ప్రదర్శన అగ్రభాగాన 50 పతాకాలతో విద్యార్థుల ముందు నడవక, వెనక రాష్ట్ర జిల్లా నాయకత్వం, ఆ వెనుక వేలాది మంది విద్యార్థులు కదం తొక్కుతూ పెద్ద ఎత్తున నినాదిస్తూ పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దాకా ప్రదర్శనను నిర్వహించారు। అంబేద్కర్ కు పూలమాల వేసి అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించారు। ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రంగప్ప, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు మల్లేష్, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మైన గర్ల్స్ కన్వీనర్ సంయుక్త మాట్లాడారు। కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఉమేష్, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు నారాయణస్వామి, హనుమంతు, ఎస్కే గిరి, షాకీర్, తిక్కస్వామి, మురళి, శ్రీరామ్, థామస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు। కర్నూలు జిల్లా స్వర్ణోత్సవ మహాసభల సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం। ఈ ర్యాలీ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం మిత్రులారా, ఈరోజు కనీసం విద్యాలయాల్లో, పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో, సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు అవసరమైనటువంటి టాయిలెట్స్ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రధానంగా విచ్చలవిడిగా పెరిగిపోతా ఉన్నాయి। ఈ ప్రభుత్వం అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, క్వాలిటీ మద్యం అంటే ఏమిటో తెలియదు మనకి। క్వాలిటీ మద్యం, గత ప్రభుత్వం క్వాలిటీ లేనటువంటి మద్యాన్ని ప్రవేశపెట్టింది। నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి క్వాలిటీ మద్యాన్ని ప్రవేశపెడుతున్నాను అన్నాడు। అయ్యా చంద్రబాబు నాయుడు గారు, క్వాలిటీ మద్యమా, క్వాలిటీ లేని మద్యమా, ఇవన్నీ పక్కన పెట్టండి। నేను ఈ రాష్ట్రంలో ఒక 5,000 పాఠశాలల్ని, క్వాలిటీ పాఠశాలల్ని నిర్మిస్తామని నీ నోటినేమన్నా నుంచో వచ్చిందా అని అడుగుతా ఉన్నా। నీ నోరు ఏమన్నా తాటి మట్ట? మద్యం కావాలా, బడొద్దా? మద్యం కావాలా, బడొద్దా అని అడుగుతా ఉన్నాం। అందుకనే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం। పాఠశాలలో క్వాలిటీ, నాణ్యమైనటువంటి విద్య అందించడానికి కోసం ఎస్ఎఫ్ఐ ఈ జిల్లాలో పోరాటం చేస్తుంది। భవిష్యత్తులో విద్యార్థుల సమస్యల కోసం ఎస్ఎఫ్ఐ ఈ సందర్భంగా పోరాటం
ఉంది. ఎందుకంటే మన పశ్చిమ ప్రాంతము జిల్లాలోనూ అత్యంత వెనుకబడిన ప్రాంతం మన ఆలూరు ప్రాంతము నిత్యం కరువు కాటకాలతో సతమతం అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది మన గ్రామాల్లో వలసలకు వెళ్ళినారు, పిల్లల్ని ఎంట తీసుకుని వెళ్తున్నారు. మనకి ఇక్కడ విద్యా సౌకర్యాలు సరైన పద్ధతులు లేకపోవడం వలన పిల్లల్ని ఎంట తీసుకుని వెళ్ళి చాలా ఇబ్బందులు గురవుతూ చాలా మంది అనారోగ్యాలకు గురై కొంతమంది చనిపోయే ప్రమాదాలు కూడా జరిగినాయి గతంలోన. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు ఉండకూడదని మన ఎస్ఎఫ్ఐ సంఘంగా చాలా పోరాటాలు చేస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో జరిగే ఈ పోరాటాలను కూడా మనం ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఎస్ఎఫ్ఐ ఇచ్చే ప్రతి పిలుపులో మీరందరూ చురుకుగా పాల్గొని మన ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ 2 రోజుల పాటు జరిగే ఈ జిల్లా మహాసభలకు మీరంతా వచ్చినందుకు విద్యార్థుల సమస్యల గురించి పరిష్కారం చేయాలని అనేక పోరాటాలు 50 ఏళ్ల కాలంలో కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ చరిత్రలో ఉన్నది. అనేక మంది జైళ్లు పాలయ్యారు, అనేక మంది లాఠీలు దెబ్బలు తిన్నారు, అనేక మంది మీద అక్రమ కేసులు కూడా ప్రభుత్వాలు 50 ఏళ్ల కాలంలో బనాయించడం కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమ చరిత్రలో ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా వస్తున్నటువంటి ఆదోని మెడికల్ కాలేజీని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం ద్వారా ఫీజులు పెరుగుతాయి, మెరుగైనటువంటి వైద్యం అన్నదో మొత్తం విద్య వైద్యం మొత్తం వ్యాపారం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ఈ జిల్లాలో వెనుకబడినటువంటి జిల్లా, వలసల్ని అరికట్టడంలో గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనది. తల్లిదండ్రులు అనేక మంది గుంటూరుకు విజయవాడకు వలసలు వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు సరైనటువంటి విద్యా సదుపాయాలు లేక విద్యార్థులు కూడా పనులకి వలసలకి వెళుతున్నటువంటి దుస్థితి ఈ జిల్లాలో ఉన్నది. అందుకనే వలసలను నివారించాలి. దానితో పాటు విద్యార్థులకి ముఖ్యంగా ఈరోజు వలసలు వెళ్ళేటువంటి కుటుంబాల్లో విద్యార్థులకి హాస్టల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఆలూరు పట్టణంలో ఒక్క మహిళా హాస్టల్ కూడా లేదు, వెంటనే మహిళా హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. హాస్టల్లో మెస్ బిల్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నది. 6,400 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్. ఈ జిల్లాలో ఎస్ఎఫ్ఐ గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య బలోపేతం కోసం, పేద బడుగు బలహీన వర్గ విద్యార్థుల అభ్యున్నతి కోసం వాళ్ళకు ఉచితమైన నాణ్యమైన విద్య అందాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటంలో భాగంగా ఎన్నో సందర్భాలలో విద్యార్థుల సమస్యల పట్ల సర్వేలు నిర్వహించాం. అలాగే జీప్ జాతాలు, బస్ జాతాలు, అలాగే కాలినడకన ఎన్నో సమస్యలు హాస్టల్ తిరిగి, అలాగే పాఠశాలకు వెళ్ళి, మరి కళాశాలలకు వెళ్ళి, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ డిగ్రీ కాలేజీ లేదు, అలాగే ఎక్కడ సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేకమైన సందర్భాలలో సర్వేలు నిర్వహించాం. ఆ సర్వేల కేంద్రంగానే ఎన్నో సందర్భాల్లో కలెక్టరేట్లు నిర్వహించే అధికారులకు, ఇక్కడ స్థానిక నాయకులకు అనేకమైన సందర్భాల్లో వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వాలు మారుతున్నటువంటి పాలకులు ఎవరు కూడా పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏమాత్రం కూడా వాళ్ళ సమస్యలపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ జిల్లాలో అనేక మంది అనేక సందర్భాల్లో నాయకులుగా గెలిచారు, అధికారులుగా ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇక్కడ పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం పోరాటం చేయడం లేదు. కొంచెం అంటే కొంచెం కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితి ఈ రోజు మన జిల్లాలో కర్నూలులో ఘంటసాల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఘంటసాల గాగన కళ సమితి ఆధ్వర్యంలో కర్నూలులోని ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఘంటసాల అభిమానులు, గాయకులు, సీనియర్ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘంటసాల గొప్పతనాన్ని కొనియాడారు. ఘంటసాల పాటలు రోజు వింటే మనసు ప్రశాంతంగా ఉండి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్యులు తెలిపారు. డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఘంటసాల పక్కన చిన్నపడానికి పూర్వమాన్ని అర్పించవలసిందిగా
బాబా గారు ఆయన ఊరికి వచ్చారు. ఊరికి వచ్చి ఆయన వాళ్ళని కొన్ని వేల పుస్తకాలు అయితే రచించిన ఆయన గొప్పతనం సరిపోదు. ఆయన 1922 డిసెంబర్ 4 చౌటపల్లి అనే గుడివాడ మండలంలో ఆ గ్రామంలో కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన పుట్టుకే ఒక దైవాంశ సంబుతుడైపోయినాడు. తర్వాత ఆయన మ్యూజిక్ కంపోజరు, తర్వాత డైరెక్టరు, ప్లేబ్యాక్ సింగరు, యాక్టరు, పాలిమ్యాథ్ అంటారు. అన్ని రకాల టాస్కింగ్ ఆయనకు వచ్చు. అదేవిధంగా తెలుగు, కన్నడ, హిందీ, మలయాళము, తుళు, తమిళము ఇన్ని భాషల్లో అనర్గళంగా పాటలు పాడిన మహానుభావుడు. మ్యూజిక్ కంపోజర్ కూడా ఆయన పాడిన శివశంకరి పాట ఇంకా ఒక్కసారి టేక్లోనే తీసుకోవడం అది చాలా డిఫికల్ట్ సాంగ్. ఇప్పటికి కూడా ఒకరోజు బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడాలంటే నాకు భయం వేస్తుంది, ఘంటాల గారు ఎలా పాడారో అన్నాడు. నేను చెవులారా విన్నాను ఆ విషయము. అంతటి గొప్ప మహనీయుడు 1974లో చనిపోవడం కేవలం 52 సంవత్సరాలే. కానీ ఈ భూమి మీద గొప్ప మెసేజ్ ఇచ్చిన వాళ్ళంతా కూడా ఈ ప్లానెట్ మీద ఎక్కువ రోజులు బ్రతికి లేరు. శంకరాచార్యులు, ఆదిశంకరాచార్యులు 39 సంవత్సరాలకే పరమపది ఇచ్చినారు. సో ఆ రకంగా ఆయన కారణ జన్ముడు మహానుభావుడు. పద్మశ్రీ 1970లో వచ్చింది. ఆయన పేరుతో 5 రూపాయల స్టాంపు కూడా రిలీజ్ చేసిన భారతదేశం. అదే కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 36వ వార్డు మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న నగర శివారు కాలనీలుగా ఉన్న రిచ్మండ్ కాలనీ ఇతర కాలనీలకు వెళ్లే 100 అడుగుల రోడ్డు గుంతలు పడి ప్రజలు నడవడానికి వీల్లేని విధంగా ఇలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉండటంతో సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం నగర కార్యదర్శి టి రాముడు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, ఆర్ నరసింహులు, కె సుధాకరప్ప, వై నగేష్, నగర కమిటీ సభ్యులు ఎస్ మొహమ్మద్ రఫీ, జి యేసు, ఎస్ హుసేన్ భాషా, శ్రీనివాసులు, కిట్టు ఇతర కార్యకర్తలతో కలిసి రోడ్డు సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, రిచ్మండ్ కాలనీలో రోడ్లు వేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి. రిచ్మండ్ కాలనీ వరకు మెయిన్ రోడ్డు, వల్ల రోడ్డు నుంచి రిచ్మండ్ కాలనీ వరకు మెయిన్ రోడ్డు. పరిధిలోని 36వ వార్డు పరిధిలో ఉండే బల్లార్ రోడ్డు నుండి రిలయన్స్ పక్కన ఉండే రిచ్మండ్ కాలనీకి వెళ్ళే 100 అడుగుల రోడ్డు పూర్తి అధ్వానంగా ఉంది. గుంతలు పడి రోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మధ్యతరగతి ప్రజలు పైసా పోగేసుకొని చిన్న కాలనీగా ఏర్పాటు చేసుకొని ఇల్లు కట్టుకొని జీవనం చేస్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ఉండే కాలనీలకు అన్నిటికీ ప్రధానమైన రోడ్డుగా ఉండే ఈ రోడ్డు ఏకపోవడం అనేది చాలా అన్యాయము. చాలాసార్లు అధికారుల దృష్టికి తెచ్చినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో నడవనీకే ఉండే పరిస్థితి ఉండదు. కనుక తక్షణమే రిచ్మండ్ కాలనీలో పోయే ప్రధానమైన రోడ్డును సీసీ రోడ్డుగా వేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ కాలనీల ప్రజలందరినీ సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టవలసి వస్తుందని కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం. కమిషనర్ గారు ఈ ఏరియాలో పర్యటించి తక్షణమే రిచ్మండ్ కాలనీకి వచ్చే ప్రధానమైన రోడ్డు సీసీ రోడ్డుగా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 20వ వార్షిక బ్రహ్మోత్సవ ఆహార పత్రాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. సంకల్బాగ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘం నాయకులు టీజీ వెంకటేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. శని దేవాలయం, రాముడి ఆలయం పునర్నిర్మించామని, హరిహర క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని టీజీ వెంకటేష్ తెలిపారు.
అయిపోయింది అంటే ఎప్పుడు దీపాలు వెలిగించినా హోమ కార్యక్రమాలు చేసినా లోపల పొగ వస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి ఈ కిటికీకి ఆ కిటికీకి ఆ పొగ మొత్తం బయటికి రావడానికి లోపలంతా అంతా కట్టిపారేస్తారు, గోడవర కనపడుతుంది. ఏముంది అడ్జస్టింగ్ రెండు హరిహర క్షేత్రము ఇప్పుడు చూస్తున్న ఈ దేవాలయ సముదాయము 40 సంవత్సరాల కిందట ప్రతిష్ఠ జరగడం జరిగింది భగవంతుడి. దీనికి రంగారావు గారు వారి కుమారులు వాళ్ళ సంతతి వారు దీనికి నాకు స్ఫూర్తితో నాకు ఈ కార్యక్రమాలు ఈ దేవాలయ సముదాయం కట్టాలని నన్ను ఆదేశించడము, బ్రాహ్మణుల కోసం ఈ సముదాయం కట్టించడానికి ముందుకు పోవడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ అద్భుతాలు ఏమంటే మనకు బ్రహ్మోత్సవం మొదలు పెట్టేది గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గరుడపక్షులు వచ్చి మరి ధ్వజారోహణ చేసిన ప్రాంతాన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. 3, 2 ప్రతి సంవత్సరం వస్తున్నాయి. మీరు ప్రతి సంవత్సరం మీ రికార్డులా చేస్తున్నారు. అలాగే 10వ రోజు చక్రస్నానం తుంగభద్ర నదిలో జరుగుతుంది. తుంగభద్ర నది పానీయం 3 మాటల గంగతో సమానమని ప్రతీతి. మరి అటువంటి పుణ్యక్షేత్రం ఇక్కడ వెలిసింది. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ అద్భుతాలు చూసేదానికి ప్రజలు కూడా తండోపందాలుగా రావాలి. భగవంతుని భక్తితో బ్రాహ్మణులు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆ కార్యక్రమాలు చూసేదానికి బ్రాహ్మణులు చేస్తున్న కష్టానికి వారి ఫలితానికి మరి గరుడ పక్షులు వచ్చి తిరిగిపోతున్నందుకు ఇది చూసేదానికి ప్రజలు రావాలి. మనం ఎన్నో వేల కిలోమీటర్లు పోయి ఎక్కడెక్కడో చూస్తుంటాము. కానీ భగవంతుడి అద్భుతాన్ని మనకు మన గడ్డ మీద, మన కర్నూలు గడ్డ మీద, తుంగభద్ర నది గడ్డ మీద భగవంతుడు కల్పించిన ఈ ప్రత్యేకతని ప్రజలు చూసేదానికి రాకపోతే అది మన సంస్కారం కాదని తెలియజేస్తున్నాను. కేవీపీఎస్ న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో 36, 37, 41 వార్డు పరిధిలో ఎల్లమ్మగుడి వాసు హోటల్ వరకు ఉన్న ప్రధాన రహదారి సీసీ రోడ్ నిర్మాణం చేయాలని, శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని కోరుతూ కేవీపీఎస్ నాయకులు జమ్మన్న అధ్యక్షతన వాసు సెంటర్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం భాస్కర్, నాయకులు సత్యం, జానీ మాట్లాడారు. 25,000 నుండి 30,000 మంది జనాభా నివసిస్తున్న ఒక పెద్ద ఏరియాలో రోడ్డు మొత్తం పాడైపోయి రోజు అనేక మంది కింద పడే యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ రోడ్డు నిర్మాణం చేయడం లేదన్నారు. శ్మశాన వాటిక స్థలము లేక ఎక్కడో ఉన్న కల్లూరు జమ్మి చెట్టు ప్రాంతానికి వెళ్లడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఈ 2 సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ వార్డు నాయకులు శేఖర్, గుర్రప్ప, రహిమాన్, మహేష్, కిరణ్ పాల్గొన్నారు. ఇచ్చినటువంటి రోడ్లు తప్ప ఇంతవరకు అందరూ గెలిచారు. ఒకరొకరు 2, 3 టర్ములు చేశారు. కానీ ఇంతవరకు కూడా ఈ రోడ్డుకు మోక్షం అనేది లేదు. ఇంతవరకు వేసింది లేదు. ఆయన వేసినది తప్ప ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఇంతవరకు దీన్ని చూసలేదు. కానీ ఓట్లకు మాత్రం దీన్ని ఉపయోగించుకుంటారు. అందుకని మేము కేవీపీఎస్గా దీన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోడ్డు ఎల్లమ్మగుడి నుంచి వాసుగూడెం చర్చి వరకు వేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎంతో కాలంగా ఇక్కడ శ్మశాన వాటిక లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను కూడా ఇంతవరకు గుర్తించలేక ఇంతవారు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇక్కడ ఈ ప్రతిసారి ఓట్లను తట్టుకోవడం తప్ప ఈ కాలనీ పైన దృష్టి పెట్టి దీనికి ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేద్దాము, రోడ్లను వేయిద్దాము, ప్రజలకు సౌకర్యం కల్పిద్దామనే ఆలోచన ఒకరికి కూడా లేదు. ఇక్కడ చేసిన కార్పొరేటర్లు ఉన్నారు. ఆ కార్పొరేటర్లు కూడా ఏం చేస్తున్నారు ఏమో తెలియదు. కానీ ఇంతవరకు ఎక్కడ గబ్బుసారి వేసినటువంటి రోడ్లు అట్లే ఉన్నాయి. కొత్త రోడ్లు ఎక్కడ కూడా లేవు. ఇప్పటి వరకు కూడా రోడ్లన్నీ శిథిలమైపోయినాయి. కొన్ని ఏళ్ళు దగ్గర 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అవుతుంది రోడ్డు వేసి కూడా ఇంతవరకు కూడా మళ్ళీ కొత్త రోడ్డు అనేదే లేదు. కనుక కొత్త రోడ్డు ఈ శ్మశాన వాటికలు
ఖచ్చితంగా మంజూరు చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ డ్రైనేజీ వ్యవస్థను కూడా పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేసి ప్రధాన వాటికను కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కేవీపీఎస్గా ఈరోజు మేము సంతకాల సేకరణ ఈ ఎఫ్సీ పేటలో చేయడం జరుగుతుంది. నా పేరు ఎం భాస్కర్, నగర సెక్రటరీ. దత్త జయంతి వేడుకలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులు ఉదయం నుంచి దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ టి రామకృష్ణ దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానమునందు నేడు దత్త జయంతి వేడుకలు అతి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దత్తాత్రేయునికి తైలాభిషేకాలు, తర్వాత అర్చనలు, దత్త హోమము మొదలగు కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా సాయంకాలం పూట దత్త భగవానునికి ఊంజల్ సేవ మొదలు పెడుతూ ఉన్నాము. నేటి నుంచి ఈ ఊంజల్ సేవ ఎవరైతే చేసుకుంటారో వారికి సంతానపరమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి 5 వారాలు చేసుకున్న వారికి సంతానం కూడా కలుగుతుంది. ఆ యొక్క స్వామీజీ వారి యొక్క దివ్యాశీస్సులతో ఈ ఊంజల్ సేవను కూడా నేటి నుంచి ప్రారంభిస్తున్నాము. 4,000 ఎకరాల సారవంతమైన భూముల్లో సోలార్ నిర్మిస్తామని చెబితే సహించమని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. గురువారం కర్నూలు నగరంలోనే కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఓర్వకలుగు మండలం ఒయ్యాలవాడ రైతులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన మాట్లాడారు. కార్యక్రమంలో మా భాష, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, అదేవిధంగా ఉయ్యాలవాడ గ్రామ రైతులకు నమస్కారం. ఇప్పటికే కర్నూలు జిల్లా ఓరకల్ మండలంలో గతంలో ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వమే దాదాపు మండల వ్యాప్తంగా కూడా 30,000 ఎకరాలకు పైగానే భూములను సేకరించారు. అందులో సోలార్ ప్రాజెక్టు కావచ్చు, అట్లే డిఆర్డిఏ కావచ్చు, తర్వాత ఎయిర్పోర్టు, స్టీల్ ప్లాంటు, వివిధ రకాల పరిశ్రమలకు ఇవ్వడం జరిగింది. అది కాక ఏపీఐసి పేరుతో దాదాపు 10,000 ఎకరాలకు పైగానే 11 గ్రామాల్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అందులో భూములు పోయినటువంటి రైతులే కాళ్ళు అరిగే విధంగా ఏళ్ల తరబడి తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మీ పక్కలో ఉన్నటువంటి మీదియంలో కావచ్చు, కొంతలపాడు కావచ్చు, ఉప్పలపాడు కావచ్చు, అనేక గ్రామాల రైతులు ఇప్పటికే దళితులు, పేద రైతులు తిరిగి కాళ్ళు అరిగేటట్లా తిరిగి ఆ విధంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది ఓరకల్ మండలంలో. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఉయ్యాలవాడ గ్రామంలో ఈ విధంగా వేలాది ఎకరాల ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు నా నమస్కారం. మాది ఓరకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామం. నేను మహబూబ్ బాషా అనే రైతుని. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ ఏదో పెట్టాలనేసి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టినారు. మేము ఆ రోజు గత ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి పోయి అక్కడి నుండి ధర్నాలు చేసుకుంటూ కోర్టు కేసి స్టే తెచ్చినాము. సోలార్ అనే ఊసు లేకుండా చేయాలని. ఎలక్షన్ల ముందు కూడా గత ఎమ్మెల్యే గారు సోలార్ రాకుండా చేస్తా, నాకు భారీ మెజార్టీ ఇవ్వండి అని అడగడం జరిగింది. అది కూడా ఇచ్చాము, భారీ మెజార్టీతో గెలిపించాము. కానీ ఈరోజు ఏదో మళ్ళీ సోలార్ పెట్టాలని
ఉయ్యలవాడలో సోలార్ పెట్టాలనే ప్రయత్నాలు అవి కూడా దొంగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు, శాంక్షన్ లేదు, ఏం లేదు. కానీ ఎంఆర్ఓ నోటీస్ పెట్టినట్టు వీళ్ళు దొంగ సంతకాలు సేకరించడం గత 2-3 రోజుల నుండి మొదలుపెట్టినారు. మేము తహసీల్దార్ గారిని నిన్న మధ్యాహ్నం పోయి అడగడం జరిగింది. సార్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఇది ఏంటి, ఏమన్నా మీకు ఏదన్నా వచ్చిందా, ఎవరన్నా చేపియమన్నారా అంటే లేదయ్యా మాకేం సంబంధం లేదు. సమస్య ఏమిటంటే ఓరకల్లు మండలం ఉయ్యలవాడ గ్రామంలో గత 2 సంవత్సరాలుగా అక్కడ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు పెట్టాలని చెప్పేసి ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఓరకల్లు మండలంలో సోలార్ ప్రాజెక్టు పెట్టినారు. అక్కడ భూమి సరైనటువంటి భూమి కాదు, అన్ని బరక భూమి, పర్వాలేదు. కానీ అక్కడ ఉద్యోగాలు ఇస్తాము, ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ఈరోజు ఎక్కడో సుదూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఉద్యోగులుగా పెట్టుకున్నారు తప్ప కేవలం అక్కడ ఉండేటువంటి వాళ్ళను 12 మందిని అట్లాగే ఇంకొక 10 మందిని డ్రైవర్లుగా పెట్టుకున్నారు తప్ప ఎవరికి ఉద్యోగం రాలేదు. అంటే దీన్ని బట్టి ఏమిటి అర్థమవుతుందంటే భూములైతే ఓరకల్లు మండలం రైతులందరూ కూడా త్యాగం చేసినారు, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదు. ఇక్కడ ఉయ్యలవాడ గ్రామంలో భూమి ఎటువంటి భూమి అంటే చాలా సారవంతమైనటువంటి భూమి, బలమైనటువంటి భూమి. అంటే ఇక్కడ కనుక ఆ భూమి కనుక కోల్పోతే కనుక సోలార్ ప్రాజెక్టులు పెడితే కనుక మొత్తం ఊరల్లో కూడా ఒళ్ళకాడైపోతుంది. ఊరల్లో కూడా మొత్తం కూడా వదిలిపెట్టేసేసి ఎక్కడో జీవనోపాధి కోసం పోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను అడిగాను, అంటే సుమారుగా మొక్కజొన్న 1 ఎకరాకు 40 క్వింటాలు దిగుబడి వస్తుందంటే అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంత మంచి భూమి, సారవంతమైనటువంటి భూమి. పత్తి 10 నుంచి 15 క్వింటాల దాకా వచ్చేసేస్తుంది. కందులు చాలా బ్రహ్మాండంగా ఉండే, అంటే భూమికి వాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతటి మంచి భూములు ఉన్నటువంటి భూమిలో ఈరోజు సోలార్ ప్రాజెక్టు పెట్టాలని చెప్పేసినటువంటి ఆలోచననే రాకూడదు. ఆ ఆలోచన గతంలో రావడం, మొత్తం కూడా రైతులందరూ కూడా అక్కడ మొత్తం రాజకీయాలతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా ఐక్యంగా నిలబడినారు. మా ఊర్లో సోలార్ ప్రాజెక్టు వద్దే వద్దు, పెట్టవద్దని. మహిళలపై హింస పెరగడానికి మద్యం మత్తు పదార్థాలు అందుబాటులో ఉండటమే ప్రధాన కారణమని ఐట్వా నాయకులు విమర్శించారు. రోజు రోజుకు మహిళలపై హింస పెరుగుతుందని, మద్యం మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్మకాలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని ఐట్వా జిల్లా అధ్యక్షురాలు జి శ్యామల, నగర అధ్యక్షురాలు కుమారి, జిల్లా నాయకురాలు ఎం ఉమా ప్రభుత్వాలను ఘాటుగా విమర్శించారు. ఇలాంటి మత్తు పదార్థాలను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో షెరీన్ నగర్లో ఐట్వా సంఘ సభ్యులు మరియు ప్రగతి ఐక్య పొదుపు సంఘం, టీఎల్ఎఫ్ సంఘాల సభ్యులతో హింస వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా సెమినార్ నిర్వహించారు. సమావేశంలో బి లక్ష్మీదేవి, రేణుక మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని ఎలుగెత్తి చాటిన ఎస్ఎఫ్ఐ మహాప్రదర్శన, బహిరంగ సభ, విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలకు ఎస్ఎఫ్ఐ పిలుపు. కర్నూలులో ఘనంగా 102వ ఘంటసాల జయంతి వేడుకలు. రిచ్మండ్ కాలనీకి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి సిపిఎం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 20వ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రాల విడుదల. ఎల్లమ్మగుడి నుండి వాసు హోటల్ చర్చ్ వరకు రోడ్ నిర్మాణం చేసి వికర్ సెక్షన్ కాలనీకి శ్మశాన స్థలం కేటాయించాలి కేవీపీఎస్.